హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఈరోజు కూడా మరో షార్ట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కొన్ని స్మృతి కావ్యాలు, ఆ స్మృతి కావ్యాలు రాసినటువంటి రచయిత పేర్లు. ఇక్కడ మనం స్మృతి కావ్యం అంటే దీన్ని ఆంగ్లంలో ఎలిజీ అని పిలుస్తారు. కొంతమంది రచయితలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ భార్యల గురించి కానీ, లేకపోతే వాళ్ళకు ఇష్టమైనటువంటి వ్యక్తుల గురించి కానీ వాళ్ళు ఈ స్మృతి కావ్యాలు అనేటువంటివి రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు సాహిత్యంలో ఇవి ఫేమస్ స్మృతి కావ్యాలు అన్నమాట. చూడండి, సతీ స్మృతి అనేటువంటి స్మృతి కావ్యం రాసింది చల్లపిల్ల వెంకట శాస్త్రి. అలాగే వరలక్ష్మి త్రిశతి విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాగే హంస ఎగిరిపోయింది కుందుర్తి ఆంజనేయులు. ఈయన్ని మనం వచ్చిన కవితా పితామహుడు అంటాం. అలాగే మాతృగీతాలు అనేటువంటి స్మృతి కావ్యం నాయని సుబ్బారావు గారు. అలాగే భగ్న హృదయం దువ్వూరి రామిరెడ్డి గారు. అలాగే నీరై పారిపోయింది గుంటూరు శేషేంద్ర శర్మ గారు. చూడలేను అనేటువంటి స్మృతి కావ్యం చెరబండరాజు గారు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి స్మృతి కావ్యాలు ఇవి. వీటి గురించి మనకి కంపల్సరీగా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని షార్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తరచుగా ఫాలో అవుతూనండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. టెట్, డిఎస్సి అలాగే నెట్, సెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థులు కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించిన మన కంటెంట్ ఎంతో యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.